హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు, ఢిల్లీలో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను. ఎన్ఓసి ఇస్తాను, ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. అదర్ స్టేట్ కారు కాబట్టి ఫైనాన్షియల్ రావండి, ఫుల్ పేమెంట్ అనేది కట్టాల్సి ఉంటుందండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నానండి. టయోటా ఇటియోస్ అండి, జీ వేరియంట్ అండి. 2011 8వ నెల కారు, 2026 8వ నెల దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది. తర్వాతకి ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు రెన్యువల్ చేపించుకునే ఆప్షన్ అయితే ఉంది. అలాగే ప్యూర్ పెట్రోల్ కారు, మాన్యువల్ గేర్స్. ఓనర్ చూసుకున్నట్లయితే ఇన్వాయిస్ ఓనర్, ఫస్ట్ ఓనర్ కార్ అండి. ఫ్రెండ్స్, కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. 48,000 తిరిగినటువంటి కారు ఈ కారు చూసుకున్నట్లయితే. అలాగే ఇంజన్ యొక్క పికప్ నెంబర్ 1గా ఉంది. సస్పెన్షన్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు. 4 టైర్స్ కూడా 70 నుండి 80% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ చూసుకున్నట్లయితే 50 నుండి 60% అయితే ఉంది. ఏసీ చిల్డ్ ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. సేఫ్టీ విషయంలో ఈ కార్లో ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉండవండి. సీట్ కవర్స్ 100కి 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు బాడీ పరంగా వైట్ కలర్ కారు. 2-3 చోట్ల గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్ అండి, కామన్గా అయితే పడతాయి. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. డిక్కీ డోర్ పర్ఫెక్ట్గా ఉంది. ఫ్రంట్ 2 ఆప్రాన్స్, 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్. ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. ఈ కారు ధర ఢిల్లీలో 2,35,000 రూపాయలు, 2,35,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను, చలో వచ్చేయండి. కేవలం 48,000 తిరిగినటువంటి కారు ఈ కారు చూసుకున్నట్లయితే చూడొచ్చు. టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అండి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు. హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే 80% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉందండి, చూడొచ్చు. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక 70-80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి, చూడొచ్చు. డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. టైర్స్ చూసుకున్నట్లయితే 70-80% టైర్స్ అయితే ఉన్నాయి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టైల్ ల్యాంప్స్ కానీ, బంపర్ కానీ, డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి. టూల్ కిట్ ఉంది. స్టెప్నీ 50-60% స్టెప్నీ టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ వచ్చేసి దాదాపుగా చూడొచ్చు 70-80% ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ 100కి దాదాపుగా 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయండి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక 70-80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కీస్ కూడా 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. ఒకసారి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నాను, చూడొచ్చు. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు. అలాగే రీడింగ్ వచ్చేసి 48,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్, ఏసీ వర్కింగ్. అలాగే గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. అలాగే టైర్స్ వచ్చేసి 70-80% టైర్స్ అయితే ఉన్నాయండి. ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉంది. కంపెనీ బార్ కోడింగ్ లేబుల్స్తో కార్ అయితే ఉందండి. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు. బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదు. లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 2 ఆప్రాన్స్ కూడా కంపెనీ పంచింగ్తో ఉన్నాయి. అలాగే 2 లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టి మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. కంపెనీ లేబుల్తో బానెట్ అయితే ఉందండి. 2011 టయోటా ఇటియోస్ జీ వేరియంట్ 48,000 తిరిగింది. ఫస్ట్ ఓనర్, 2 కీస్ ఉన్నాయి. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది. 2,35,000 రూపాయలు చెప్తున్నారు. బార్గెనింగ్ అయితే ఉంది. కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అదనంగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.